దసరా సెలవులు ముగియడంతో పిల్లా పాపలతో సొంత ఊరి నుంచి కూడా పట్టణానికి బయలుదేరడం జరిగింది. అటు రాజీవ్ రహదారి నుంచి మొదలుకుంటే విజయవాడ రహదారి, మొత్తంగా ప్రధాన రహదారులు హైదరాబాద్ని కనెక్ట్ చేసే రహదారులన్నిటి కూడా ట్రాఫిక్ వయంలో చిక్కుకోవడం జరిగింది. అటు ఎల్బీ నగర్ చౌరస్తా ఏదైతే ఉండడం జరిగిందో అక్కడ దాదాపుగా 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడం జరిగింది. టోల్ గేట్ల వద్ద పరిస్థితి చాలా దారుణంగా తయారు కావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చే ప్రధాన రహదారులన్నిటి కూడా రద్దీతో ఇక్కట్లు పాల్గొవడం జరుగుతుంది. ఆఫీసులకు వెళ్ళే వారందరూ కూడా ట్రాఫిక్లో చిక్కోవడం జరిగింది. సో సొంతూళ్ళ నుంచి వచ్చే వారందరూ మెట్రోని ఆశ్రయించడంతో దాదాపుగా మెట్రో రైలుకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రధాన స్టేషన్లలో కూడా రద్దీ నెలకొని ఉండడం జరిగింది. దీని రద్దీని కంట్రోల్ చేస్తూ మెట్రో సిబ్బంది వారందరినీ కూడా క్యూ లైన్లను పాటించడం జరిగింది. ఇదే క్యూ లైన్ దాదాపుగా మెట్రోలో 2 కిలోమీటర్ల వరకు ఉంది అని అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా 15 రోజుల పాటు సెలవులు ముగించుకొని అందరూ కూడా సొంతూళ్ళ నుంచి హైదరాబాద్కు ప్రయాణం కావడంతో మొత్తంగా హైదరాబాద్ అంతా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా ట్రాఫిక్ మయం కావడం జరిగింది.